గ్లోబల్ పవర్ గురించి డిస్కషన్ వస్తే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వాషింగ్టన్, బీజింగ్ ఆర్ మాస్కో. కానీ వరల్డ్ ఫ్యూచర్ కోసం రియల్ బ్యాటిల్ జరుగుతోంది భూమి మీదో గాల్లోనూ కాదు, ఇండియన్ ఓషన్ లో జరుగుతోంది. చరిత్ర మొత్తం చూస్తే ఎవరైతే సీస్ ని కంట్రోల్ చేశారో వాళ్లే ప్రపంచాన్ని కంట్రోల్ చేశారు, ఓషన్స్ ని రూల్ చేశారు. కాబట్టే బ్రిటిష్ వాళ్ళు ఎంటైర్ వరల్డ్ ని రూల్ చేయగలిగారు. ట్రేడ్, ఆర్మీస్ అండ్ రిసోర్సెస్ అన్నీ సీ ద్వారానే మూవ్ అయ్యాయి. అదేవిధంగా ఈ రోజు కూడా గ్లోబల్ ట్రేడ్ లో మోర్ దాన్ 80% ఆఫ్ ద ట్రేడ్ త్రూ ఓషన్సే జరుగుతుంది. ఇందుకు ఇప్పుడున్న మోస్ట్ ఇంపార్టెంట్ ఓషన్ ఏదంటే అది ఇండియన్ ఓషన్. ఏషియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్ అన్నిటినీ ఇండియన్ ఓషన్ కనెక్ట్ చేస్తుంది. వరల్డ్ లోని మోస్ట్ క్రిటికల్ షిప్పింగ్ రూట్స్ లో కొన్ని ఈ రీజియన్ ద్వారానే వెళ్తాయి. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్, ఏషియా నుంచి వచ్చే గూడ్స్, ఫుడ్, ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఈ రీజియన్ గుండా మూవ్ అవుతాయి. ఒకవేళ ఈ ఓషన్ లో డిస్రప్షన్ జరిగితే గ్లోబల్ ఎకానమీ స్లో అవుతుంది. అదే అసలు పవర్. అందుకే ఎవ్రీ మేజర్ పవర్ ఈ ఓషన్ పైన ఫోకస్ చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రూట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా, చైనాకి యాక్సెస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కావాలన్నా, యూరప్ కి స్టెబిలిటీ కావాలంటే, అదే విధంగా రీజనల్ పవర్స్ కంట్రోల్ సాధించాలంటే కావాల్సింది ఇండియన్ ఓషనే. మిలిటరీ బేసెస్, పోర్ట్స్ అండ్ నేవల్ ప్యాట్రోల్స్ ఇవన్నీ ఓన్లీ డిఫెన్స్ కోసం కాదు, ప్రెజెన్స్ కోసం. ఎందుకంటే జియో పాలిటిక్స్ లో ఇఫ్ యూఆర్ నాట్ ప్రెజెంట్ యు ఆర్ పవర్లెస్. దట్స్ ఇట్. ఈ కంట్రీస్ అన్నిటి మధ్యలో ఉంది ఇండియా. ఎందుకంటే జియోగ్రఫికల్ గా చూస్తే ఇండియన్ ఓషన్ రీజియన్ కి ఇండియా హార్ట్ లా ఉంది. అందువల్ల ఇండియా కాంటినెంట్స్ దాటాల్సిన అవసరం లేదు, ఓషనే ఇండియా దగ్గరకు వస్తుంది. దీంతో ఇండియాకి స్ట్రాటజిక్ రీచ్, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ డిప్లొమాటిక్ లెవరేజ్ లాంటి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. ఇండియా ఓన్లీ ఇండియన్ ఓషన్ కి నియర్ గా ఉండటమే కాదు, ఓషన్ కే యాంకర్ లాంటిది. ఫ్యూచర్ ఆఫ్ గ్లోబల్ పవర్ అనేది ఓన్లీ క్యాపిటల్స్ లో కాదు, షిప్పింగ్ లేన్స్, సీ రూట్స్ అండ్ ఓషన్స్ మీద డిపెండ్ అయి ఉంది. వరల్డ్ ఈస్ట్ వర్డ్ గా షిఫ్ట్ అవుతున్న కొద్దీ ఇండియన్ ఓషన్ న్యూ సెంటర్ ఆఫ్ గ్రావిటీగా మారుతుంది. ఇది జస్ట్ జియోగ్రఫీ మాత్రమే కాదు, ఇది ఒక స్ట్రాటజీ. దీన్ని ఎవరు బాగా అర్థం చేసుకుంటారో వాళ్లే నెక్స్ట్ గ్లోబల్ ఆర్డర్ ని షేప్ చేస్తారు. నెక్స్ట్ గ్లోబల్ పవర్ జస్ట్ ల్యాండ్ నే కాదు, సీస్ ని కూడా రూల్ చేస్తుంది. చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BNS మీడియా. థ్యాంక్ యూ.